ఉత్తరం చూద్దామండి. ప్రభాకర్ బెంగళూరు నుంచి రాస్తున్నారు. సూర్యగ్రహణం పూర్తయిన తరువాత పాటించాల్సిన నియమాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. అసలు ముందు గ్రహణానికి ముందు పాటించవలసిన వాటిలో కొన్ని తెలుసుకుంటే ఆ తర్వాత గ్రహణం తర్వాత ఏం చేయాలో తెలుస్తుందని ఇందాకే చెప్పాను. గ్రహణమునకు ముందు పట్టు స్నానం అని చెయ్యాలి. ఇది ఎప్పుడు చెయ్యాలి? 6:20 గ్రహణం పడుతుంది అని ఉంటే 6 తలకి స్నానం చేయాలి. అప్పుడే అది పట్టు స్నానం కింద లెక్క. అంటే కనీసం ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు గ్రహణం పట్టడానికి ముందే స్నానం చేసి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత గ్రహణం పట్టిన తర్వాత విభూతి కానీ లేక తిరునామం త్రిపుండ్రం అంట ఊర్ధ్వపుండ్రం కానీ ధరించి లేదా కుంకుమ ధరించి భగవన్నామం చెయ్యాలి. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తలకి స్నానం చేయాలి. పట్టడానికి ముందు చేసే స్నానం పట్టు స్నానమని, విడిచిన తర్వాత చేసే స్నానానికి విడుపు స్నానమని అంటాం. నిజానికి మోక్షానంతర స్నానం అని పేరు దానికి. ఏమని పేరు? గ్రహణ మోక్షానంతర స్నానం. అది చాలా గొప్పది. సూర్యగ్రహణము కానీ లేక చంద్రగ్రహణం కానీ 2 గ్రహణాల్లో ఎప్పుడైనా సరే గ్రహణం నుంచి సూర్యుడో చంద్రుడో విముక్తి పొందాక అప్పుడు మనం చేసే స్నానం కైలాసమునకు వెళ్ళి అక్కడ ఆకాశగంగలో స్నానం చేసినంత పుణ్యం ఇస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. అందుకే పూర్వకాలంలో నదుల దగ్గరకో లేక కాలువల దగ్గరకో చెరువుల దగ్గరకో సముద్రాల దగ్గరకో వెళ్ళి తప్పక గ్రహణం విడిచిపెట్టిన తర్వాత పవిత్ర స్నానాన్ని ఆచరించేవారు. ఇక్కడ కూడా గ్రహణం విడిచిపెట్టిన తర్వాత చేయవలసిన పనులు ముఖ్యం ఏంటంటే స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. మన గోత్రము నామము దేశకాలన్నిటినీ సంకీర్తనం చేస్తాంగా. సహజంగా సంకల్పంలో దేశకాల నామ సంకీర్తన అంటారు. ఈ సంకీర్తన అయిన తర్వాత, సంకీర్తన అంటే పొగడ్డం, తేలిగ్గా చెప్పాలంటే సంకల్పము అనే దాంట్లో శాతవరాహ కల్పంలో ఉన్నాను, వైవస్వత మనువు కాలంలో ఉన్నాను, భారతదేశంలో ఉన్నాను, అందుకే భారతదేశే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని సహజంగా వారు ఉండే ప్రాంతం చెప్పుకొని సమస్త బ్రాహ్మణ దేవత హరిహర గురుచరణ సన్నిధవు అని చెప్పుకొని ఆ తర్వాత తిథి నక్షత్రము మొదలైనవి చెప్పుకొని తన గోత్రం పేరు చెప్పుకొని ఆపై గ్రహణ మోక్షానంతర స్నానమహంకరిష్యే అని సంకల్పంలో చెప్పుకొని గ్రహణం విడిచిపెట్టిన తర్వాత స్నానం చేస్తున్నానని చెప్పడం అనమాట. సంస్కృతంలో చెప్పాను, తెలుగులో కూడా చెప్పుకోవచ్చు. హాయిగా స్నానం చేయాలి. స్నానం అయ్యాక స్వయం పాకమును దానం చేయాలి. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత ఒకరికి లేక ముగ్గురికి, బాగా పండితులైన వారికి, మంచి పురోహితులైన వారికి, వేద పండితులైన వారికి స్వయం పాక దానం చేయటం చాలా మంచిదిగా సౌరపురాణం చెబుతున్నది. మళ్ళీ స్వయం పాక దానం అంటే ఏమిటి అని అనుమానం రాకుండా అది కూడా చెబుతున్నాను. ఒకరు లేక ముగ్గురు అంతకంటే ఎక్కువ మందికి స్వయం పాకం ఇవ్వడం అంటే సొంతముగా వంట చేసుకోవడానికి కావలసిన సామగ్రి ఇచ్చుట. పాకము అంటే వంట. పాకము అనే శబ్దానికి అర్థం ఏంటనమాట? వంట. స్వయం పాకం అంటే తనంత తాను వంట చేసుకుని పూర్వం తినేవారు పండితులైన వారు. ఎక్కడ పడితే అక్కడ కనిపించిన గడ్డల్లా తినేవారు కాదు, నియమాలతో బ్రతికేవారు. అందుకని అయ్యా వేద పండితుల వారు లేక ఓ పురోహితుల వారు లేక పౌరాణికులారా, మీరంతా మీ చేత్తో వండుకోవడానికి కావలసిన సామగ్రి ఇస్తున్నాం, మీరు తినండి అని అతడు ఎంత బియ్యం తింటాడో, బియ్యం అంటే పచ్చి బియ్యం అని కాదు, ఆ బియ్యం ఎంత బియ్యం వండుకుని అన్నం తింటాడో, ఏమేం కూరగాయలు కావాలో ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వకూడదు. ఇచ్చి పంపితే ఈయన తాను వండుకోవడమో భార్య చేత వండించుకుని తినడమో చేస్తాడు. అంటే భోజనమునకు కావలసిన సామగ్రి స్వయం పాకము. అది ఒకరు ముగ్గురు ఓపికను బట్టి ఎక్కువ మందికి ఇచ్చుకోవడం గ్రహణం అయ్యాక చెయ్యాలి. కృష్ణుడు చేశాడు. కురుక్షేత్రంలోనూ ప్రభాస క్షేత్రంలోనూ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు స్నానానంతరం పవిత్ర దానాన్ని స్వయం పాకాన్ని ఇచ్చాడు. కృష్ణుడు కాబట్టి బంగారం కూడా దానం చేశాడు. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత చేసే బంగారం 1 గ్రాము కేజీ బంగారం దానంతో సమానం. మీరు సాధారణంగా కేజీ బంగారం దానం చేయడం అంటే ఏదో మీలాంటి డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరేమో చెప్పగానే ఓ మాదిరి వాడెవడు కేజీ బంగారం దానం చేయలేడు. కానీ కేజీ బంగారం దానం చేసిన ఫలితం పొందాలంటే సులభోపాయం ఏమిటనమాట? గ్రహణం. సూర్యగ్రహణం నాడు కేవలం 1 గ్రాము చేస్తే అది 1000 గ్రాముల ఫలితం ఇస్తుంది. అంటే సహస్ర గుణ ఫలితం ఇస్తుంది. 1 గ్రాము 1000 గ్రాముల ఫలితం ఇస్తుంది. ఓ 10 గ్రాముల బంగారం, తులం బంగారం దానం చేస్తే ఏకంగా
10,000 గ్రాములు అంటే 10 కేజీల బంగారం దానం చేసిన మహాఫలితం ఇస్తుంది. అందుకని గ్రహణం విడిచిపెట్టాక సువర్ణ దానం చేయమన్నారు. ఇంకా మహర్జాతకులు ఎవరైనా ఉంటే గోదానం చేస్తే మరీ మంచిది. తల్లిదండ్రులకి గ్రహణ విముక్తి అయిన తర్వాత ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలితం వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు బతికుంటే, తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరూ బతికున్నా లేక ఒకరు బతికున్నా, గ్రహణం విడిచిపెట్టాక వారికి ప్రదక్షిణ చేయండి. ఇంట్లో దర్భలతోటి నీళ్లు చల్లండి, అప్పుడు ఇల్లు శుద్ధి అవుతుంది. తర్వాత గ్రహణం విడిచిపెట్టాక దేవతామూర్తుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు వీటన్నిటిని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇంకా ఊరగాయలు మొదలైనటువంటి ఉన్న జాడీలు ఉంటాయి కదా, వాటి మీద కూడా దర్భలతో 3 సార్లు కొడితే ఇక ఆవకాయ చాలా పవిత్రం అవుతుంది, గోంగూర చాలా పవిత్రం అవుతుంది, దెబ్బకాయ ఇలాంటి ఏ పచ్చళ్ళు అవన్నీ కూడా చాలా అద్భుతమైనవి అవుతాయి. అందుకని దర్భల్ని తాకించమని శాస్త్రం చెబుతున్నది. గ్రహణం అయ్యాక బట్టలన్నీ ఉతకాలి. అన్నీ ఉతకలేం కనుక గ్రహణానికి ముందే ఈ బట్టలు ఉన్న చోట, బియ్యం ఉన్న చోట దర్భలు పెట్టుకుంటే ఇంక ఇంట్లో వేరే పని చేయవలసిన అవసరం లేదు, శుద్ధి చేయవలసిన అవసరం లేదు, చాలా పవిత్రంగా ఉంటుంది. ఏది ఏమైనా గ్రహణం విడిచిపెట్టాక ఇల్లు శుద్ధి చెయ్యాలి. దానికి సులభమైన మార్గం దర్భల్ని ఇంట్లో ఉంచుకోవడం. ఇవి చేసుకుంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం వంటి గ్రహణముల వల్ల మనుషులకి శుభ ఫలితాలు వస్తాయి. పునర్జన్మ అంటూ వస్తే వాడు మహా ఐశ్వర్యవంతుడు, పండితుడు అవుతాడు. లేదా అదృష్టం బాగుంటే శాశ్వతమైన కైవల్యం కూడా లభిస్తుంది.